హలో అండి అందరికీ. ఇప్పుడైతే నేను ఎగ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అందుకోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్నాను. కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా క్వాంటిటీలో తీసుకోవాలండి. తర్వాత బిర్యానీ దినుసులు తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ఎగ్స్ ఉడకబెట్టి చేసే బిర్యానీ కాదు, ఎగ్ బుర్జీ చేసి ఎగ్ కొట్టి చేసే బిర్యానీ అండి. చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ దినుసులు వేసేయాలండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కమ్మగా ఉంటుందండి. ఎవరు చేసి ఉంటారండి ఇట్లాంటి బిర్యానీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మసాలా దినుసులు వేగుతున్నాయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి ఒక 3 ఆనియన్స్ అయితే మీడియం సైజువి తీసుకున్నానండి నేను. ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటామండి. మనము మామూలే కదా, ఆనియన్స్ బాగా వేగాలంటే వాటిలో వాటర్ అంతా బయట వచ్చేసి ఆనియన్స్ వేగాలంటే సాల్ట్ వేసుకుంటాము. ఒక 3 మినిట్స్ అలా ఆనియన్స్ వేయించుకోవాలండి బాగా. ఆయిల్లో బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి. ఒక చిన్న సైజు టమాటా ముక్కలు 4 తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి బాగా వేయించుకోవాలి. ఇంతకు మీకు ఎగ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గాలి. తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాక ఒక గ్లాస్ రైస్కి ఎగ్స్ అయితే 5 తీసుకున్నానండి నేను. ఎగ్స్ కొట్టి అందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు ఆనియన్స్ మగ్గినాక ఎగ్స్ కూడా కొట్టి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అడుగంటిపోతుందండి ఎగ్. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ మనకి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి టేస్ట్కి తగినంత. తర్వాత అందులో కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి మనకు రుచికి తగినంత. మనకి ఎంత కావాలో అంత, స్పైసీగా కావాలంటే ఎక్కువ, స్పైసీ వద్దనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే మీడియంగా వేసుకున్నానండి. నేనైతే 1 స్పూన్ కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి తీసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు పొడి తీసుకున్నానండి. బాగా కలుపుతూ ఉండాలండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. అట్లే ఆ విధంగానే అడుగంటకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా అన్నీ మిశ్రమం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా మూత పెట్టి కాసేపు 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ మీద ఆ విధంగా కలపాలండి. తీసి మనకు డ్రైగా అయిపోవాలండి మిశ్రమం అంతా. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. డ్రైగా అయినాక సిమ్లో పెట్టుకోవాలండి మాడిపోకుండా. తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. కాసేపు అలా మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక ఒక 3 మినిట్స్ అలా ఉంచుకోవాలి. మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా పొడి పొడిగా వచ్చేయాలి మనకి బాగా. ఈ విధంగా రావాలండి మిక్చరు. అప్పుడు కోడిగుడ్డు బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వస్తే కమ్మగా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలండి. బాగా వాటర్ అనేది హీట్ అవ్వాలి. బాగా కలుపుకోవాలండి. వాటర్కి ఆ మిశ్రమానికి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ బాగా ఉడికినాక సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మన రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలపాలి. తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అని. ఎంత టేస్టీగా ఉంది అనేది చెప్పండి ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ప్రాసెస్ అంతా. ఇప్పుడు బాగా రైస్ కలుపుకోవాలండి వాటర్లో. ఎగ్ బుజ్జి అంతా బాగా పట్టేలాగా రైస్కి బాగా కలపాలి. అలా బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మూత పెట్టేసుకొని. మీడియం ఫ్లేమ్లో ఉడకాలండి 5 మినిట్స్. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలపాలండి ఒక 2 టైమ్స్.
తర్వాత మూత పెట్టేసుకోవాలండి. తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే మన ఎగ్ రైస్ అనేది వచ్చేసిందండి. సిమ్లో ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఎగ్ రైస్ని ఈ విధంగా కలుపుకున్నాక సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా కలపాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదే అండి, చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎగ్ కొట్టి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి